వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. పల్నాడు జిల్లాలోను క్రోసూరులో తెదేపా కార్యాలయానికి ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. 10 రోజుల కిందట కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ మన్నేమో భొసయ్య కాంప్లెక్స్ లో పార్టీ కార్యాలయానికి ప్రారంభించారు. సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా తాటాకులతో చలువ పందిరి ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి గుర్తు తెలియని పందిరి నిప్పంటించడంతో చుట్టుపక్కల ఇళ్లవాళ్లు ఆందోళనకు గురయ్యారు. మెదకూరుపాడు నియోజకవర్గం మా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కోసూరు పట్టణంలో ఈ టీడీపీ కార్యాలయాన్ని వైసీపీ మొక్కలు ధ్వంసం చేసి ఈ తాటాకు పందిరులన్నింటినీ పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. మా కార్యకర్తలు ఇప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను రావడం జరిగిందంటే, మొన్న శనివారం రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కోసూరు పట్టణంలో ప్రజాగలం బహిరంగ సభ దిగ్విజయంగా సక్సెస్ అయింది. ఆ రోజు నుంచి వాళ్ళకి కంటి మీద కురుకు లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానిలో భాగంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడిని అతను విమర్శించడం, ఎట్లా పడితే అట్లా మాట్లాడటం జరిగిందంటే, వాళ్ళ ఓటమి వాళ్ళు అంగీకరించినట్టే. వాళ్ళు ఓటమి అంచున ఉన్నారు. వాళ్ళు ఆ ఓటమి అంచున ఉండి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఇటువంటి తప్పుడు పనులు చేస్తున్నారు. వాళ్ళు మా ఆఫీస్ కార్యాలయాన్ని వాళ్ళు తగలబెట్టడం జరిగింది. అదే మేము చిటికేస్తే మా కార్యకర్తలందరూ 10 నిమిషాల్లో వాళ్ళ ఇల్లు కార్యాలయాలు ధ్వంసం చేయడానికి సిద్ధంగా ఉంటారు. మా తెలుగుదేశం నాయకుడు క్రమశిక్షణ కలిగిన నాయకుడు, మా పార్టీ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. అందువల్ల నేను సంయమనం పాటించమని మా కార్యకర్తలకి నాయకులకి సూచించడం జరిగింది. పోలీసు వారికి విజ్ఞప్తి, దీనికి సంబంధించి వారిని ఇమీడియట్లీ అరెస్ట్ చేసి తగిన న్యాయం చేయాలి. గతంలో కూడా మా వాళ్ళు చేయని నేరానికి తప్పుడు కేసులు పెట్టి ఇరికించడం జరిగిందండి. ఇప్పుడు వారు తప్పు చేశారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా రెస్పాండ్ అవుతారో ఎంతో చూడాలి. మేము రేపు ఇప్పుడు అర్ధరాత్రి అయింది, రేపు ఉదయాన్నే ఎట్టి పరిస్థితుల్లో మేము కంప్లైంట్ ఇస్తాము. పెదకూరుపాడు నియోజకవర్గంలో కానీ కోసూరు పట్టణంలో కానీ ఇటువంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు. ప్రశాంతంగా ఉన్న కోసూరు పట్టణాన్ని, పెదకూరుపాడు నియోజకవర్గాన్ని గందరగోళంలో పడేస్తున్నారు వైసీపీ వారు. ఇటువంటి రాజకీయాలు, ఏదో రాజకీయాలు కరెక్ట్ కాదు. మీరు తప్పుడు మార్గాలు ఎంచుకోవద్దండి. తప్పుడు మార్గాలు ఎంచుకుంటే మేము తప్పు ఎంచుకోవాల్సి వచ్చింది. కబడ్దార్, జాగ్రత్త. మీరు చేయగలిగింది ఇదే. ఇంతకన్నా ఏమైనా చేస్తారా? మేము తలుచుకుంటే ఏం చేయగలవో తెలుసా? మీకు తెలుసా? నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు ఇంకోసారి ఇటువంటి తప్పుడు పనులు రిపీట్ అయితే మాత్రం సహించేది లేదు, ఊరుకునేది లేదు. పోలీస్ శాఖ వారు Stay tuned for more updates. Like, share and subscribe.